మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది క్షతగాత్రుల్లో కొంతమందిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తున్నారు. మరోవైపు సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్డుపైన గుంతను తప్పించబోయి టిప్పర్ డ్రైవర్ బస్సును ఢీకొట్టినట్లు డిపో అధికారులు చెబుతున్నారు. టిప్పర్లో ఉన్న కంకర బస్సులోని ప్రయాణికులపై పడడంతో ఊపిరాడక ఎక్కువ మంది ప్రయాణికులు చనిపోయినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న వైద్య సిబ్బంది చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్ స్పీడ్తో వస్తున్న టిప్పర్ కంట్రోల్ కాకపోవడంతో బస్సుపై బోల్తా పడింది. అదేవిధంగా మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కోరారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ప్రమాద ఘటనపై అధికారులు ఏమంటున్నారు? సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? కర్నూలు బస్సు టిప్పర్ లారీ వెళ్ళి నేరుగా బస్సుని ఢీకొట్టడంతో అది అతివేగంతో వస్తున్నటువంటి టిప్పర్ లారీ అక్కడ ఉన్నటువంటి గుంతల్ని తప్పించబోయి నేరుగా ఏదైతే ఆర్టీసీ బస్సుని ఢీకొట్టేశారు. దీంతో అక్కడికక్కడే దాంట్లో ఉన్న డ్రైవర్ కావచ్చు మిగతా ఘటన జరిగినప్పుడు చూసినట్లయితే 10-12 మంది అన్నారు. తర్వాత 18 ఇప్పుడు 24 మందికి మృతుల సంఖ్య చేరింది. సో ఓవరాల్ అవకాశం ఉన్నది. ఇంకా మృతులకు సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే లారీలో ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా కంకర ఉంది. సో ఆ టిప్పర్ లారీ బస్సుని ఢీకొట్టిన వెంటనే దాంట్లో లారీలో ఉన్నటువంటి మొత్తం కంకర కూడా ఏదైతే నేరుగా బస్సులో ప్రయాణంలో పడిపోయింది. దీంతో దాంట్లో ఉన్నటువంటి వారు కూడా ఆ ప్రమాదం జరగడం, వారికి అప్పటికే కాలు చేతులు దెబ్బలు తాగడం, ఈ కంకర మొత్తం వారి మీద పడడంతో వారికి ఎక్కడ కూడా శ్వాస తీసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి అయితే అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఏదైతే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్స్ చేవేళ్ల మండలం అలాగే దాని ఫిర్జాదిగూడ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, మృతులను కావచ్చు, అలాగే ఏదైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్ తరలిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే హైదరాబాద్ కూడా తీసుకురావాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఏదైతే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఓవరాల్గా కూడా ఈ ఘటనపై అంటే అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి సంఘటన మనం చూసినట్టయితే ఏదైతే గుండెను పిండేస్తున్నాయి వారి ఆర్తనాదాలు అని చెప్పి కూడా వారు చెప్పారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు చేరుకుని వెంటనే హఠావుటిన ఏదైతే ఆ సిబ్బంది కావచ్చు, వైద్య సిబ్బంది అలాగే పోలీసులు మొత్తం మేనేజ్మెంట్ అంటే ఆ బస్సు లారీ లోపలికి వెళ్ళిపోవడంతో దాన్ని కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు క్రేందారు. సో ఓవరాల్గా ఇంకా పూర్తి స్థాయిలో సంఖ్య తేలాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అలాగే ఏదైతే అధికారులకు ఆదేశం కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ఆరా తీశారు. అలాగే మృతులకు ఏదైతే తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని చెప్పి వారికి మెరుగైనటువంటి వైద్యం కూడా అందించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సో ఏదేమైనా ఇంకా దీనికి సంబంధించిన వివరాలు తెలియాలంటే మరికొంతసేపు అయితే ఖచ్చితంగా సమయం పడుతుంది. ఎందుకంటే అసలు ఏ సమయంలో జరిగింది, ఎలా జరిగింది, సో దీనికి సంబంధించి ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు, ప్రయాణికుల్లో అసలు ఎవరెవరు ఉన్నారు, సో దీనికి సంబంధించినటువంటి చిన్నపిల్లలు ఎంతమంది మృతి చెందారు, మహిళలు ఎంతమంది మృతి చెందారు, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవాలి. అలాగే అసలు బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదం, ఈ టిప్పర్ లారీ బస్సు ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి చేవెళ్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి శ్రీధర్బాబు కూడా అలాగే పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఇప్పటికే ఏదైతే ఘటనా స్థలానికి కూడా చేరుకుంటున్నారు. వీరు కూడా అక్కడ పూర్తి స్థాయిలో అక్కడే ఉండి పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేటువంటి విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో ఓవరాల్గా కూడా అక్కడ ఉన్నటువంటి కాళీ యాదయ్య అందరు ఎమ్మెల్యేలు అలాగే అక్కడ సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా ఏదైతే ప్రమాద ఘటనకైతే స్థలానికి అయితే చేరుకున్నారు. సో ఆ మృతుల సంఖ్యకు సంబంధించిన విషయం కావచ్చు, అలాగే క్షతగాత్రులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలియాలంటే మాత్రం మరికొంత సమయం మనకైతే పడుతుంది. ప్రతిభ, ఇప్పుడు ప్రైవేట్ బస్సులో ప్రయాణించే వాళ్ళు అయితే వాళ్ళు బుకింగ్స్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ వివరాలు అనేవి మనకి ఈజీగా తెలిసే అవకాశం ఉంటుంది. మరి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి వివరాలు ఎలా తెలుసుకుంటున్నారు అధికారులు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ బస్ అంటే మనం చూసినట్టు ప్రైవేట్ బస్సులో అయితే మీరు చెప్పినట్టు ఏదైతే ఆన్లైన్లో బుకింగ్ కావచ్చు, లేకపోతే నేరుగా బుకింగ్ చేసుకున్న వారి పేరు, రిసిప్ట్ ద్వారా అన్నీ కూడా వివరాలు అయితే మనకు పూర్తిస్థాయిలో తెలుస్తాయి. కానీ ఆర్టీసీ బస్సులో వివరాలు తెలియాలంటే మాత్రం కొంత సమయం పడుతుంది, కొంత కష్టమే. అధికారులు మాత్రం దానికి సంబంధించి అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, వారికి దెబ్బ తాకిన వారు అయితే ఎవరైతే ఉన్నారో, కాలు చేయి చిన్నగా గాయాలైనటువంటి వారిని అయితే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ పక్క సీట్లో ఉన్నది ఎవరు, మీకు తెలిసిన వారైనా, మీతో ఎంతమంది ప్రయాణికులు వచ్చారు, మీరు ఎంతమంది మీరు ఊరికి వెళ్తున్నారు, సో మధ్యలో ఎవరు ఎక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు ఎక్కడెక్కడ హాల్టింగ్ అయింది, ఎక్కడెక్కడ వారు
వారు ఏదైతే ప్రయాణికులు ఎక్కారు, ఇలాంటి అనేక కోణాల్లో అధికారులు అయితే ఏదైతే సెర్చ్ చేస్తున్నారో సో ఆ వివరాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తీసి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారు ఎవరెవరు ఎక్కారు, సో వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా అనేక కోణాల్లో అధికారులు అయితే ఏదైతే దాంట్లో ప్రయాణికులు ఎవరు ఉన్నారు ఏందనే దానిపై అయితే ఆరా తీస్తున్నారు. సో ఈ ఆరా తీసేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వారి వివరాలు అయితే అక్కడ బస్సుకు సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా నోటీస్ అయి ఉండవు. కాబట్టి ఇలా వాళ్ళ వివరాలన్నీ తెలుసుకోవాలంటే వారి చుట్టుపక్కల వారి పక్కన కూర్చున్నటువంటి సీట్లో ఉన్నటువంటి వారు చెప్పడం కావచ్చు, లేకపోతే ఆ బస్సు హాల్టింగ్ ఎక్కడెక్కడ ఆగిందో అని చెప్పడం కావచ్చు, చెప్తే అక్కడ నుంచి వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకొని వారు ఎక్కడి నుంచి వచ్చారని తెలుసుకోవాలి. కాబట్టి దీనికి కూడా కొంత సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. సో అప్పటివరకు అయితే బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైతే వారి తీవ్ర ఆందోళన అయితే వాళ్ళు ఖచ్చితంగా చెందాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఈ వివరాలు కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీయాలని చెప్పి కూడా అధికారులకు ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు కూడా చేశారు. ప్రతిభ. రైట్ అజీమ్, థ్యాంక్ యూ. నేను ఏడీసీ కంట్రోల్ తాను డిపో. రేపు పొద్దున 4:20 4:40 బస్సు 6345 బస్సు దస్తగిరి అనే డ్రైవర్ వచ్చి సిగ్నేచర్ అయితే టైం ప్రకారం బస్సు అయితే వెళ్ళిపోయింది. మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయింది. ఆయన ఏజ్ వచ్చేసి 35 వరకు ఉండవచ్చు. కండక్టర్ కూడా బాగానే దెబ్బలు తాకినాయి. బస్సు ప్రైవేట్ బస్సు, ఇక బస్ నెంబర్ వచ్చేసి 6345. డ్రైవరు వచ్చేసి मैं मम्मी सामने बैठे थे, हम लोग पीछे बैठे थे. तो बस वाला ड्राइवर वो वहाँ कटा मार रहा था. वो क्या करा, वो वहाँ ट्रक ठहरा हुआ था, उसको ठोक दिया. तो मैं मम्मी वो कंकरों के नीचे आ गए. हम लोग पीछे से वो कांच फोड़ दिए. फोड़ के फिर बाहर निकले. निकला था. वो इतनी देर से वो निकालते रहे. फिर जब तक वो दम तोड़ी. सुबह 5 बजे निकली थी बस. 7 बजे यहाँ थे. तो वो मार दी. बस वाले का कटा मारा. ड्राइवर बच गया. 19 बजे का टिकट वाला डायरेक्ट वो लारी ब्रेक नहीं लगा, डायरेक्ट खुद कर लगा बसकन से. हमारे छोटे पत्थर बस में अंदर आ गए. 2 भाई 1 बहन.